హాయ్ అండి. ఒక సిస్టర్ వచ్చేసి స్టార్ నెక్ స్టిచ్చింగ్ పెట్టమన్నారు. నాకు పండగలో బిజీగా ఉండడం వల్ల కుదరలేదండి. ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను. స్టార్ నెక్ కట్ చేసేటప్పుడు కొన్ని విషయాలైతే గుర్తుపెట్టుకోవాలి. మనము ఆది బ్లౌజ్‌కి నడుంబద్ద ఎంత పొడవు ఉంటుందో దాని ప్రకారము నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకుంటాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు స్టార్ నెక్‌కి మనకి నెక్ పైకి వెళ్ళిపోయినట్టుగా నడుంబద్ద ఎక్కువ వచ్చినట్టుగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం నడుంబద్ద ఆధారంగా స్క్వేర్ నెక్ గాని, రౌండ్ నెక్ గాని మార్కింగ్ చేస్తే మనకి ఇంత వెడల్పు వస్తుంది. ఇదంతా కటింగ్‌లోకి వెళ్ళిపోతుంది. కానీ స్టార్ నెక్‌కి అయితే అలాగా వెళ్ళదు. ఏమవుతుందంటే ఈ సైడ్‌లు మనకి నడుంబద్ద పొడవుగా అనిపిస్తుందన్నమాట. దానివల్ల నెక్ డౌన్ తక్కువగాని అనిపిస్తుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే మాకు నెక్ డౌన్ ఎక్కువ ఉండి డీప్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఆది బ్లౌజ్ కంట 1 ఇంచ్ కిందకి ఈ విధంగా నెక్ డౌన్ మార్కింగ్ చేసుకుని నెక్ వెడల్పు మార్కింగ్ చేస్తే మనకి చూసారు కదా, ఈ పక్కన సైడ్న కొద్దిగా నెక్ అయితే కట్ అవ్విద్ది. అప్పుడు డీప్గా అనిపిస్తుంది అన్నమాట. మాకు డీప్ నెక్ కావాలి, డీప్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఈరోజు వీడియోలో అయితే మీకు స్టార్ నెక్ ఎలా కట్ చేయాలి, స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయొచ్చు ఈ వీడియోలో చెప్తానండి. నేనైతే స్టార్ నెక్ కోసం 11 ఇంచెస్ నెక్ డౌన్ పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 పెట్టుకున్నానండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టుకున్నాను. కింద కూడా 3 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. అంటే నాకు నెక్ వెడల్పు ఎక్కువ వద్దు, డౌన్ ఎక్కువ కావాలి కానీ వెడల్పు ఎక్కువ వద్దు కాబట్టి 2.5 ఇంచెస్సే పెట్టుకున్నాను. మీకు ఎక్కువ ఇష్టం ఉంటే 3 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు, 3.5 కూడా పెట్టుకోవచ్చండి నెక్ వెడల్పుగా కావాలితేని. ఈ 2.5 అంటే పైన 2.5 కింద 2.5కి ఈ విధంగా నెక్ కోసం ఒక బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ 1.5 మార్కింగ్ అలాగే నెక్ డౌన్ ఉంటుంది కదా, ఈ చివరికి ఇలా క్రాస్గా నేను వీడియోలో పెట్టినట్టుగా కొంచెం బయటకు వచ్చి అంటే నెక్ బాక్స్కి కొంచెం బయటకు వచ్చేలాగా ఒక లైన్ కొట్టుకోవాలి. మనకి నెక్ బాక్స్కి 1 ఇంచ్ బయటకు వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నేనైతే 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. మీకు వెడల్పు ఎక్కువ ఇష్టం కాకపోతే 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ అయితే మనకి నీట్గా వస్తుందన్నమాట. ఈ 1 ఇంచ్ మార్కింగ్ని పైన నెక్ పొడవు దాకా నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకోవచ్చండి. మీకు ఇలా కావాలంటే ఇలా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఇంకా ఇలా కరువు తీసుకుంటే మీకు స్టార్ నెక్ ఇంకా నీట్గా అనిపిస్తుంది. ఈ కరువు వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్తో కరువు తీసుకుని అయితే కట్ చేసేసుకోవాలి. అలాగే మీకు ఫ్రంట్ నెక్ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేయాలో చెప్తానండి. అలాగే స్టిచ్చింగ్ అంటే మనం ఈ స్టార్ నెక్ని 3 విధాలుగా స్టిచ్చింగ్ చేయవచ్చు. మీకు 3 విధాలుగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ విధంగా బ్యాక్ అయితే స్టార్ నెక్ కట్ చేసేసుకున్నానండి. మనకి స్టార్ నెక్ అంటే కట్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఇలాగే వస్తుందండి సేమ్. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనము స్టార్ నెక్ ఎలా మార్క్ చేసుకుంటే బాగుంటుందో చెప్తానండి. మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కన్నా సరే, పెద్ద సైజ్ బ్లౌజ్ కన్నా సరే 7 ఇంచెస్ నెక్ డౌన్ పెట్టుకోండి. అలాగే ఫ్రంట్ మనకి ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా 7 ఇంచెస్ డౌను 3 ఇంచెస్ వెడల్పుతో అయితే నెక్ బాక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ నెక్ లాగా ఇటు సైడ్ కూడా 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ని అలాగే నెక్ డౌన్ దగ్గరికి ఒక లైన్ కొట్టుకోవాలి. మనకు బయట సైడ్కి అంటే నెక్ బాక్స్కి బయటికి 1/2 ఇంచ్ వచ్చేలాగా అయితే మార్క్ చేసుకోండి. ఈ విధంగా నెక్ బాక్స్కి 1/2 ఇంచ్ బయటకు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది. మీకు ఇంకా డీప్గా వెడల్పుగా కావాలంటే 1 ఇంచ్ కూడా చేసుకోవచ్చు. నెక్ పైనుంచి 1/2 ఇంచ్ మార్కింగ్ దాకా ఇలా లైన్ అయితే కొట్టుకోవాలి. మనం ఇలాగే వదిలేసుకోవచ్చు కావాలనుకుంటేని. అలా కాదు మాకు ఇంకా అంటే కొద్దిగా వంపుగా రావాలి అంటే ఈ విధంగా 1/2 ఇంచుకి కానీ 1/2 ఇంచుకి కానీ కరువు తీసుకోవచ్చండి. నేనైతే 1/2 ఇంచుకి అయితే తీస్తున్నాను. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఫ్రంట్ సైడ్ కూడా స్టార్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలో చెప్పాను కదండి. అయితే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే మనకు బ్యాక్ సైడ్ మీకు నెక్ ఎలా కట్ చేయాలో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పాను. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా చెప్తానండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇది లైనింగ్ బ్లౌజు లైనింగ్ పీసు కట్ చేశాను ఇప్పుడు దాకా. బ్లౌజ్ పీస్ మీద అయితే లైనింగ్ పీసులు వేసుకుని కట్ చేసేసుకున్నానండి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అయితే స్టిచ్చింగ్ చెప్తానండి. ఫస్ట్ అయితే నేను
బ్యాక్ పార్ట్ నెక్కకి పైపింగ్ వేయాలనుకుంటున్నానండి. అంటే స్టార్ నెక్కకి పైపింగ్ ఏ విధంగా వేయాలో, అలాగే పైపింగ్ లేకుండా ఎలా కుట్టుకోవాలో అనేసి మీకు 3 విధాలుగా అయితే ఈ నెక్ స్టిచ్చింగ్ అయితే చెప్తాను. ఎక్కడ క్లిప్ చేయొద్దు. ఒకసారి చూడండి. ఈ విధంగా బ్లౌజ్ పీస్ సైడ్ మనము రైట్ సైడ్ అంటే బ్లౌజ్ పీసు తిరగవేసి కాకుండా రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసుకుని నెక్ ఒకటి జాయింట్ చేసేసుకుని తిరగవేసేసుకోవడము మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ తిరగవేసుకుని కూడా మనము నెక్ స్టిచ్చింగ్ చేయవచ్చు. కానీ స్టార్ నెక్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే ఈ కార్నర్స్ దగ్గర విడిపోతుందండి. ఇప్పుడు స్టార్ నెక్కి ముక్క అతుక్కోవాలి, తిరగవేసేయకూడదు. కాబట్టి అలా అతకూడదండి. ఇప్పుడు నేనైతే ముక్క అతుకుతాను కాబట్టి నేనైతే రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని అయితే జాయింట్ చేస్తున్నాను. మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఈ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి సూది క్లాత్లో దిగి ఉండగానే పాదాన్ని తేల్చి ఈ విధంగా క్లాత్ని తిప్పుకోవాలండి. కార్నర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఈ విధంగా సూది క్లాత్లో దిగి ఉండగా పాదాన్ని తేల్చి అయితే కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి కార్నర్స్ దగ్గర నీట్గా అయితే వస్తుందండి. ఈ విధంగా లైనింగ్ని అయితే బ్లౌజ్ పీస్కి జాయింట్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలండి. నేను చుట్టూ కూడా క్లాత్ అతికేసుకున్నాను. లైనింగ్ని బ్లౌజ్ పీస్ని చుట్టూ కూడా అతికేసుకుని నెక్ అయితే ఈ విధంగా సేమ్ లైనింగ్కి ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి పైపింగ్ ఏ విధంగా వేయాలో చెప్తానండి. దీనికోసం మనం క్రాస్ ముక్కలు మాత్రమే తీసుకోవాలి. క్రాస్ ముక్కలు నేను 1.5 ఇంచు వెడల్పుతోటి క్రాస్ ముక్కలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్కకి అయితే స్టిచ్చింగ్ చేయాలండి. మనకి ఈ నెక్ పట్టీని స్టిచ్చింగ్ ఎంత బాగా చేస్తామో మనకి నెక్ సేపు కూడా బాగా తిరుగుతుంది. మనం ఈ నెక్ పట్టి స్టిచ్చింగ్ ఎప్పుడు 1.5 ఇంచు లోపలికి అంటే ఒక చోట చివరికి ఒక చోట లోపలికి కాకుండా ఒకే లెంత్ మీద జాయింట్ చేసుకోవాలి. మనకి కార్నర్స్ దగ్గర వచ్చేసి చిన్న ప్రిల్స్ గట్టి ఏం పెట్టక్కర్లేదండి. ఇది క్రాస్ ముక్కే కాబట్టి చూసారు కదా, నేను కార్నర్స్ దగ్గర కూడా అలా అతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రిల్స్ అయితే పెట్టట్లేదు. ఈ విధంగా 1.5 ఇంచు లోపలికి జాయింట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు ఈ కార్నర్స్ వచ్చేటప్పటికి సూది దిగి ఉండగా పాదాన్ని తేల్చి అయితే నెక్ని తిప్పుకోవాలన్నమాట. ఇలా కుట్టి వేస్తేనే మనకి నీట్గా అయితే వస్తుంది. మనం ఈ నెక్క పట్టిని ఎంత నీట్గా అతుకుతామో నెక్ కూడా అంతే నీట్గా వస్తుందండి. మీకు 1 టైం కుట్టినప్పుడు తేడా వస్తే 2వ టైం కుట్టి సరి చేసుకోండి. కానీ తేడా వస్తే మటుకు అలా వదిలేయద్దు. చూడండి ఒకసారి. మనకు 1.5 ఇంచు లోపలికి నీట్గా ఇలా అతుక్కున్న తర్వాత ఈ కార్నర్స్ దగ్గర కట్స్ కూడా మనం బాగా పెట్టుకోవాలి. ఈ కట్స్ని పెట్టే మనకి ఈ కార్నర్స్ బాగా తిరుగుతాయి. ఈ కట్స్ మీకు ఇలా పెట్టడం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా చూడండి, నేను ఇలా మడత పెట్టేసి ఇలా కట్ చేస్తున్నాను. అలా కట్ చేయొచ్చు. ఈ కట్ చేసినప్పుడు మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా ఇలా కట్ చేసుకుంటే మనకి కార్నర్స్ దగ్గర బాగా తిరుగుతుంది. ఈ విధంగా నెక్ పట్టినైతే జాయింట్ చేసుకున్న తర్వాత పైపింగ్ కోసం థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. మన ఛానల్లోని నార్మల్ పాదంతో థ్రెడ్తో పైపింగ్ ఎలా వేయాలో చాలా వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ అయితే చూడండి. చాలా ఈజీగా అయితే వేయచ్చు. మనకి పాదం మార్చుకోవాల్సిన పని ఉండదు. చాలా ఈజీ స్టిచ్చింగ్ అండి పైపింగ్ వేయడము. నేనైతే చాలా ఈజీగా ఎలా వేయాలో వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి అయితే చూడండి. మనకి ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే కార్నర్స్ దగ్గర కూడా బాగా తిరుగుతుంది. మనం నెక్ పట్టి అతికేటప్పుడు నెక్ పట్టి నీట్గా అతికేమా లేదా అని చూసుకోవాలి. కార్నర్స్ దగ్గర మనం చిన్న కట్స్ పెట్టుకుంటాం కదా, అది కూడా నీట్గా పెట్టుకుంటేనే మనకి నెక్ బాగా సేపు తిరుగుతుంది. మీరు ఆ 2 కనుక తప్పు చేశారంటే ఈ నెక్ బాగా తిరగదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు బ్యాక్ పార్ట్కి అయితే పైపింగ్ ఏ విధంగా వేయాలో చెప్పాను. మనకి ఫ్రంట్ పార్ట్ నెక్కలు ఉంటాయి కదండి, ఉక్సులు పట్టి వైపు కాజా పట్టి వైపు నెక్కలు, వాటికి ఇంకొక రకంగా ఎలా అతకాలో కూడా చెప్తాను. చూసారా మనకి ఎంత నీట్గా వచ్చిందో పైపింగు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి లోపల సైడ్ వచ్చేసి ఉన్న క్లాత్ని ఈ విధంగా మడత పెట్టేసి అయితే కుట్టు వేసేసుకోవచ్చు. అయితే కొంతమందికి ఈ పైపింగ్ వారిని కుట్టు ఉండడం ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఈ విధంగా లూజు కుట్టు వేసుకుని చేతి పని చేసేసుకున్న తర్వాత ఆ కుట్టు విప్పేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే జాయింట్ చేసానండి. ఇది వచ్చేసి నాకు ఉక్సులు పట్టి వైపు నెక్. దీనికి నేను ముక్క అతకడం చూడండి ఒకసారి. నెక్ వెడల్పు తగ్గ ముక్క తీసుకోవాలి. ఈ చివరికి సమానంగా ఉండాలి. అలాగే నెక్ బయటకి ఇటు సైడ్కి 1 ఇంచు బయటకు వచ్చే విధంగా అంత వెడల్పు ముక్క తీసుకోవాలని చెప్తున్నానండి. ఇంత వెడల్పు ముక్క అయితే తీసుకుని నెక్కి జాయింట్ చేసుకోవాలి.
అలా కాకుండా బ్యాక్ నెక్ కూడా అంటే మనము బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ అనుకోండి, బ్యాక్ నెక్ కూడా దానికి సరిపడా ముక్క తీసుకుని కూడా అతుక్కోవచ్చు. అంటే ఇది ఇంకో రకంగా మీకు నెక్ అతకడం చెప్తున్నాను. ఈ విధంగా మనం బ్యాక్ నెక్కి చేయొచ్చు, ఫ్రంట్ నెక్కి కూడా చేయొచ్చు అని చెప్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇంత వెడల్పుతో అయితే క్లాత్ తీసుకున్నాను కదా, ఈ పీస్ని వచ్చేసి నెక్కకి అయితే జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా జాయింట్ చేసేసిన తర్వాత మనము కట్ చేసేసుకోవాలండి. ఈ కుట్టును కూడా మనము పావించు లోపలికైతే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అతికిన తర్వాత మనకి ఇక్కడ కార్నర్లో కూడా చిన్న కట్స్ నీట్గా పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ వంపుగా ఉంది కదా, వంపు దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్లో నీట్గా అయితే తిరుగుతుంది. తర్వాత ఇలా వస్తుంది కదండి, ఈ పైన కుట్టు వేసుకోవాలి. స్క్వేర్ నెక్కి ఎలా వేస్తామో అలాగా, కానీ ఈ కుట్టు వచ్చేసి బ్లౌజ్ మీద పడకూడదు, నెక్క పట్టి మీద మాత్రమే పడేలాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి నెక్ విడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి షేప్ సరిగ్గా లేదనేది కట్ చేసేస్తున్నాను. మనకి చుట్టూ కూడా 1 ఇంచ్ వెడల్పుతో ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ నెక్ పట్టిని లోపల సైడ్ వైపు మడత పెట్టేసి 1/2 ఇంచ్ వెడల్పు వచ్చేలాగా మడత పెట్టేసి కుట్టు వేసుకోవచ్చు. ఇది కూడా మనము చేతి పని చేసుకుంటే బాగుంటుందండి. అంటే లూజ్ కుట్టి వేసేసుకుని చేతి పని చేసేసుకున్న తర్వాత కుట్టి ఇప్పేసుకోవచ్చు. ఈ విధంగా మనము పైపింగ్ కాకుండా ముక్క వేసుకుని కూడా నెక్క కుట్టొచ్చు అని చెప్తున్నానండి. అలాగే మీకు ఇంకొక విధంగా కూడా ఈ నెక్కని ఎలా స్టిచ్చింగ్ చేయొచ్చో చెప్తాను. మనకి ఇలా కూడా నెక్ బాగా తిరిగిద్దండి. ఒకసారి చూడండి, చాలా నీట్గా అయితే వస్తుంది. మనకి వంపులు అంటే ఈ వంపు కూడా బాగా తిరిగిద్ది అన్నమాట. ఈ విధంగా ముక్క అతుక్కుని అంటే పెద్ద సైజు ముక్కనే అతుక్కుని తిరగవేసుకుంటేని. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇంత పెద్ద సైజు ముక్కలు మా దగ్గర ఉండవు కదండి, మరి లేకుండా ఎలాగా అంటే పైపింగ్ వెయ్యం మేము, ఇలా పెద్ద పెద్ద ముక్కలు అతకము అంటే క్రాస్ ముక్కలు. అంటే ఇప్పుడు నేను ఇది పైపింగ్ క్లాత్, ఇది మీరు లైనింగ్ పీసులనే తీసుకోండి. అంటే ముక్క చేతి పని చేసుకోవడానికి అన్నమాట. ఇది లైనింగ్ పీసులనే అనుకుని మామూలుగా ఇలా జాయింట్ చేసేసుకోండి. అంటే మీకు ఉజ్జాయింపుకి చెప్తున్నాను. మనకి పెద్ద ముక్కతో అవసరం లేకుండా కూడా కుట్టడం చెప్తున్నానండి. ఈ కార్నర్లో మామూలుగా అటుకేసుకుని చిన్న కట్స్ ఎప్పటిలాగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి లైనింగ్ పీస్ అనుకోండి, లోపలికల్లా ఇలా మడత పెట్టేసి చేతి పని చేసేసుకోవడమే. అంటే మనకి ఇది పెద్ద ముక్క పడదన్నమాట. మీ కింద కుక్స్లు పెట్టే వైపు నెక్క కుట్టినట్టుగా ఉంటుంది. దానికి పెద్ద ముక్క తీసాము, దీనికి క్రాస్ ముక్కలు తీస్తాము అంతే. ఈ విధంగా మనము 3 విధాలుగా అయితే నెక్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇటు సైడు పైపింగ్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి, మనకి కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి పైపింగ్ లాంగ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం టైట్ చేసుకోవాలి. అంటే మిషన్ మీద ఉండగానే టైట్ చేయాలి. మీకు అర్థం అవ్వాలనేసి నేను మిషన్ నుంచి తీసి చెప్తున్నాను. కానీ చూడండి, మిషన్ మీద ఉండగానే ఈ విధంగా నేను లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలుతోటి టైట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఈ విధంగా టైట్ చేసి కుట్టు వేయాలి. అప్పుడే మనకి కార్నర్స్ బాగా తిరుగుతాయి. చాలామందికి పైపింగ్ వేసేటప్పుడు కార్నర్ దగ్గర ఎలా కుట్టాలని కొంచెం డౌట్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్తున్నానండి. మనకి మిషన్ మీద ఉండగానే కార్నర్ దగ్గర కొద్దిగా టైట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టామంటే మనకి కార్నర్ దగ్గర కూడా పైపింగ్ బాగా తిరుగుతుంది. తర్వాత ఎప్పటిలాగానే అడుగువైపున క్లాత్కి ఈ విధంగా మడత పెట్టి అయితే కుట్టు వేసేసుకోవాలండి. నన్నైతే ఒక సిస్టర్ వచ్చేసి స్టార్ నెక్ స్టిచ్చింగ్ పెట్టమన్నారండి. నాకు పండగ పనుల్లో అసలు కుదరలేదండి. పండగకి బట్టలు ఎక్కువ ఉండడం వల్ల అందుకే కొద్దిగా లేట్ అయ్యింది, ఏమనుకోవద్దు. మీకు ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేశారంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. అయితే స్టార్ నెక్ ఫ్రంట్ వైపు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకసారి చూడండి, నేను నెక్ వెడల్పు ఫ్రంట్ వైపు 3 ఇంచెస్ పెట్టాను. తర్వాత నెక్ బాక్స్ బయటికి 1/2 ఇంచ్ పెట్టాను. అంటే 3.5 రావాలి. కానీ పావు తక్కువ 4 వచ్చింది. అంటే కుట్టు కోసం పావు ఇంచ్ మడతలోకి వెళ్ళిపోయిందన్నమాట. మీరు అలా కాకుండా ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటే ఇంకో నేను వేలు పెట్టాను కదా, అక్కడ దాకా వస్తుంది. మరి అంత వెడల్పు అంటే చంక దాకా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అది కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రంట్ నెక్ ఇంతలా బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకే మనం ఈ వెడల్పు పెంచాలి. లేదంటే ఫ్రంట్ నెక్ 2.5 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది కూడా మీరు స్టార్ నెక్లో చూసుకోవాల్సి ఉంటుందండి.